ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న నొప్పికి సంబంధించి మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏముంటున్నాయి అనంటే, ఎస్పెషల్లీ ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ మా సెంటర్‌లో అయితే వి హావ్ అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఆల్మోస్ట్ ఆల్ ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా మా దగ్గర ఓజోన్ థెరపీస్ ఉంటాయి. ఓజోన్ థెరపీస్ ఏం చేస్తాము అనంటే, ఓజోన్ ఎయిర్‌ని మనకి ఎక్కడైతే మజిల్ స్పాజమ్ ఉంటుందో అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్స్‌లోకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పిఆర్‌పి కాదు. కేవలం జాయింట్ లోకి ఓజోన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందనంటే జాయింట్స్ అనేది హైడ్రేట్ అవ్వడానికి, ఆక్సిజన్ సప్లై ఇచ్చినప్పుడు అవి బెటర్ గా పెర్ఫార్మ్ చేయడానికి, లూబ్రికేషన్ పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతే విధంగా డ్రై నీడ్లింగ్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది ఎక్కడైతే మజిల్ స్పాజమ్ ఉంటుందో పర్టికులర్లీ ఆ రీజియన్ లో నీడిల్ తోటి పోక్ చేయడం వల్ల బ్లడ్ సప్లై పెరుగుతుంది, ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. అక్కడ ఉన్న పెయిన్ కి సంబంధించినవన్నీ కూడా మనకి ఫ్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా కప్పింగ్ థెరపీస్ ఉంటాయి. కప్పింగ్ థెరపీస్ అంటే ఏంటి? మీకు మజిల్ స్పాజమ్ ఏదైతే ఉంటుందో ఫేషియా రిలీజ్ అవ్వడానికి, మజిల్ స్పాజమ్ కాకుండా ఫేషియా రిలీజ్ అవ్వడానికి మాత్రమే కప్పింగ్ థెరపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫేషియా అంటే ఏంటి? మీకు ఎవరికైనా చికెన్ గనక మీరు రా చికెన్ చూస్తే చికెన్ పైన ఒక పల్చటి వైట్ లేయర్ ఉంటుంది, అదే ఫేషియా. మనకి మజిల్ పట్టుకోకుండా కూడా ఈ పైన ఫేషియాలో మనం వాటర్ కంటెంట్ బాగా తగ్గినప్పుడు అవి ఇలా దగ్గరికి వచ్చి ష్రింక్ అవుతూ కూడా పెయిన్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్లో కప్పింగ్ థెరపీస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కప్పింగ్లో కూడా డ్రై కప్పింగ్, వెట్ కప్పింగ్ ఉంటుంది, దాన్నే హిజామా అంటారు. తర్వాత కోల్డ్ కప్పింగ్ ఉంటుంది, డైనమిక్ కప్పింగ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మేము కప్పింగ్లో ఇవ్వడం జరుగుతుంది. అంతే విధంగా ఆక్యుపంక్చర్ అనే ఒక టెక్నిక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని అప్రూవ్ చేసింది. పెయిన్ రిలీఫ్ లో ఆక్యుపంక్చర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అని. సో ఆక్యుపంక్చర్ కూడా ఒక మేజర్ రోల్ పెయిన్ రిలీఫ్ లో ఉంటుంది. అదే విధంగా మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్ లో ముఖ్యంగా స్ట్రక్చరల్ వేరియేషన్స్ అనేవి, స్ట్రక్చరల్ కరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్పైన్ లో డిస్క్ హెర్నియేషన్స్ ఇవి ఉన్నప్పుడు ఖైరో కరెక్షన్స్, ఆస్టియోపతి, ఖైరోపతి ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్, మొబిలైజేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా స్ట్రక్చర్ ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక మొక్కని వంకరగా పెరుగుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా అయితే మనం ఒక కర్రగట్టి సెట్ చేస్తామో అలా మన బాడీలో మన స్పైన్ గనక డీవియేషన్స్ లోకి వెళ్తుంది అన్నప్పుడు ఇలాంటివి హెల్ప్ అవుతాయి. ఎందుకు డీవియేషన్స్ లోకి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చైర్ లో కూర్చున్నాను, నాకు రోజు ఇటు సైడ్ తిరిగి కూర్చొని ఇలా పెట్టే అలవాటు ఉందనుకోండి, నా స్పైన్ ఇటువైపుకి ఇట్లా వంకరగా ఉంటుంది. ఇలా నేను ఒక 5-6 సంవత్సరాలు చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి షాప్స్ లో వర్క్ చేసుకునే వాళ్ళు, మనీ కౌంటర్ దగ్గర ఉండేవాళ్ళు, మెయిన్ గా కౌంటర్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ టేబుల్ హైట్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా లేకపోవడం వల్ల, సో బయోమెకానికల్ గా ఇష్యూస్ రావడం వల్ల కూడా మనకి స్పైన్ అనేది డీవియేషన్ లోకి వెళ్తుంది. ఇలాంటి వాటిని వాళ్ళ బాడీ పోస్చర్ ని కరెక్ట్ చేస్తూ బయోమెకానికల్ గా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఆఫీస్ లో దాన్ని కరెక్షన్ చేయగలిగితే వాళ్ళ బాడీలో రిపీటెడ్ గా ప్రాబ్లమ్స్ రావడాన్ని మనము కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెయిన్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటి అని అంటే రిపిటేషన్ ఆఫ్ పెయిన్ లేకుండా వాళ్ళకి వాళ్ళు మేనేజ్ చేసుకునే విధంగా ఎక్సర్సైజెస్, డాన్ థెరపీ, సెల్ఫ్ హెల్ప్ యాక్టివిటీస్ ఇవన్నిటినీ కూడా మేము ముందుగా క్లయింట్ కి చెప్పి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించి వాళ్ళు రెగ్యులర్ గా ఇంట్లో ఉన్నప్పుడు చేసేదానికి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట.